వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మా ట్రస్ట్ సభ్యులు అందరం కలిసి గీసుకొండ మండలం గ్రామం గంగాదేవిపల్లి గ్రామం మాజీ సర్పంచ్, గ్రామ అభివృద్ధి ఫౌండర్ అయిన కీర్తిశేషులు కూసం రాజమౌళి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలియజేయడం జరిగినది. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ గ్రామానికి మాకు అవినావ సంబంధం ఉందని తెలియజేశారు. అలాగే 2001 సంవత్సరంలో ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగినది అన్నారు. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గంగదేవిపల్లి అయిన మాజీ సర్పంచ్ గారు అయిన కీర్తిశేషులు కూసం రాజమౌళి వారిని మేము మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వీళ్ళ ఇటువంటి వాళ్ళు కోటికి ఒకరు పుడతారు. వీరి వల్ల మన గంగదేవిపల్లి గ్రామం అనేది మొత్తం ప్రపంచానికి చాటి ఉన్న సందర్భంగా వారికి మరొకసారి మా ట్రస్ట్ తరఫున వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే వారి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా కోరుతున్నాము. ఈ ఊరికి నాకు దాదాపు 16-11-2001 సంవత్సరం లోపల మా ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగినది. అసలు ఎందుకు గంగదేవిపల్లి అనే గ్రామం అనేది ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎందుకు ఎన్నుకోబడ్డదని మా ట్రస్ట్ మేము మా సభ్యుల ద్వారా అందరం ఇంటింటికి సర్వే చేయడం జరిగినది. ఆ ఇంటి సర్వే చేయడంలో బాగా మాకు తెలిసింది ఏంటంటే ప్రతి ఇంటికి నల్ల ఆన్ ఆఫ్ ఉన్నది. వాటర్ అనేది నీళ్ళు అనేది వృధా కావద్దు ఒకటి. తర్వాత వాడిన నీరును కూడా వృధా పోనీయకుండా పూల మొక్కలకు లేకుంటే కూరగాయల మొక్కలకు ఆ విధంగా చేయడం జరిగింది. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ ఊర్లోపట మద్య నిషేధం అనేది అమలు ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని కొన్ని గ్రామాలు కూడా అలాగే చేసింది. మొత్తం ప్రపంచం మొత్తంలో కూడా అసలు గంగదేవిపల్లి అనేది ఒకప్పుడు తెలియకపోవచ్చు, కానీ రాజమౌళి గారు చేయడం వల్ల ఈ ప్రపంచం మొత్తం కూడా గంగదేవిపల్లి అనేది అభివృద్ధిలోకి వచ్చిన సందర్భాన్ని తీసుకొని వారు కూడా వాళ్ళ ఏరియాలో కూడా వాళ్ళు కూడా చేయడానికి ఎంతో ప్రయత్నం చేసిండు. సఫలీకృతం కావాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే మేము 16-11-2001 సంవత్సరం లోపల మేము మన గ్రామ పంచాయతీ అయిన ఆవరణలో మేము ఒక పెద్ద సమావేశం ఏర్పాటు జరిగినది. ఆ సందర్భంగా మేము కూసం లలిత గారిని ఘనంగా సన్మానించినాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముందు చేయాలనుకున్నాం. మాకు కొద్ది ఆటంకం వల్ల చేయలేకపోయాను. భవిష్యత్తులో కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశంగా మనం చేయాలని అనుకుంటున్నాం. అయితే సార్ ఈ రాజమౌళి గారు మరణించిన రోజున మేము అందుబాటులో లేము. అంటే ఆ రోజు కొంచెం మేము టూర్లో ఉండడం వల్ల మేము రాలేకపోయాము. ఇది అన్యదా భావించొద్దని మేము మా ట్రస్ట్ తరఫున మీకు విన్నవిస్తున్నాము. ప్రత్యేకంగా ఏంటిదంటే వీరు చేసిన సేవలను కొనియాడుతూ ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని గ్రామాలను కూడా ఈ విధంగానే అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.